గాక. దేవుని నామానికి స్తోత్రము. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు. అందరికి కూడా బాగున్నారుక? అటువంటి మాట చూడండి, 35వ అధ్యాయంలోని 2వ వచనాన్ని చదవండి. యెహోవా నాతో ఏడ్చమాడు వారితో ఏడ్చమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము, కేడమును డాలును పట్టుకొని నాకు సహాయమును లేచి నిలువుము. చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా, ఎవరిని నిలవమని అడుగుతూ ఉన్నాడు? మనుషుల్ని అడుగుతా ఉన్నాడా? అయ్యా మనుషులారా, మీరు అందరూ వచ్చిన బంధువులారా, బంధుమిత్రులారా, అన్నదమ్ములారా, అక్కచెల్లెలారా, నాకు వచ్చి నాకు సహాయంగా నిలవండి అనేసి అంటూ ఉన్నాడు దావీదు. ఎవరిని అడుగుతూ ఉన్నాడు? దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. దేవుణ్ణి మొరపెడతా ఉన్నాడు. మన ప్రార్థన ఎవరిని మొరపెట్టాలి? దావీదు అంటే ప్రియులైనటువంటి దేవుని బిడ్డలు దేవుడు ఉత్తరం ఇచ్చేంత వరకు కన్నీరు కారుస్తూ ప్రియులైనటువంటి దేవుని బిడ్డల సమాధానం వచ్చే వరకు దేవుని వైపున ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ప్రియులైనటువంటి దేవుని బిడ్డల ఒక స్థలంలో నిలిచి ఉండగా ఫిలిష్తీయులు వచ్చి ప్రియులైనటువంటి దేవుని బిడ్డల ఇశ్రాయేలీయులు సైన్యం మీదకు దండెత్తుకొని వస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ దావీదు అంటూ ఉన్నాడు, అయ్యా మన దేవుడకు యెహోవా సమాధానం ఇచ్చే వరకు మనం ఎదురు చూడాలి. ఆయన సమాధానం ఇచ్చిండు వరకు శత్రువు వెనక తిరిగి వెళ్ళిపోతాడు. ఆయన సమాధానం ఇవ్వకపోతే శత్రువు మనలను చంపివేస్తాడు. శత్రువులు మన